రికార్డింగ్ అయిందా? హాయ్. ఎపిసోడ్ 2, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి? కృతజ్ఞత అంటే యువర్ ఫీలింగ్, మనలో నుంచి వచ్చే ఫీలింగ్. దేని గురించి? ఎనీథింగ్ గుడ్నెస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. అంటే మీ మీ లోపల కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, మీకు బాగా హ్యాపీగా అనిపించే సంఘటనలు, పర్సన్స్, బుక్స్ కావచ్చు, క్రీచర్స్ కావచ్చు, చిన్న ఒక కుక్క పిల్ల ఉంది అది కావచ్చు, ఎనీథింగ్ మీకు ఆనందాన్ని ఇచ్చేది, మీకు హ్యాపీనెస్ ఇచ్చేది, గుడ్ థింగ్, పాజిటివ్ థింగ్. ఓకేనా? వీటికి మనం ఇచ్చే రికగ్నిషన్ కావచ్చు, మనం ఇచ్చే అప్రిషియేషన్ కావచ్చు. దీన్ని గ్రాటిట్యూడ్ అంటాము, కృతజ్ఞత భావం అంటారు. సో ఇందులో 3 కృతజ్ఞత ఇచ్చే దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి రికగ్నైజింగ్, అక్కడ జరిగేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించడం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, దానికి ఒక వాల్యూ ఇవ్వడం. ఓకే, గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్, దానికి ఒక వాల్యూ ఇస్తాం. సెకండ్ థింగ్. థర్డ్ వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్, మనం ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎంత బాగుంది, ఎంత నైస్, వెరీ గుడ్, చాలా బాగుంది అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేసి దాన్ని మన ఫీలింగ్ని చెప్తామన్నమాట. సో ఒకటి ఫస్ట్ గమనిస్తాము, దానికి ఒక వాల్యూ ఇస్తాము, దాని తర్వాత మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము మన ఫీలింగ్. సో గ్రాటిట్యూడ్లో ఎన్ని రకాలు ఉంటాయండి? నా ప్రకారం 3 రకాలు ఉంటాయి. గ్రాటిట్యూడ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పర్సనల్, మనకి ఇష్టమైంది, మనకి హ్యాపీనెస్ ఇచ్చేది. ఓకేనా? ఏదైనా కావచ్చు, పర్సనల్గా. ఓకేనా? దాన్ని పర్సనల్ గ్రాటిట్యూడ్ అంటాం. సెకండ్ వచ్చేసి ఇంటర్పర్సనల్ గ్రాటిట్యూడ్. ఇంటర్పర్సనల్ గ్రాటిట్యూడ్ మీ చుట్టూ జరిగేది, మీ సంఘంలో జరిగేది, మీ సొసైటీలో జరిగేది, మీ ఊర్లో జరిగేది, మీ కంట్రీలో జరిగేది, ఏదైనా కావచ్చు. సంథింగ్ హ్యాపెనింగ్ గుడ్ అరౌండ్ యూ, మీ చుట్టుపక్కల జరుగుతున్న గుడ్ థింగ్ని మీరు చూడటం. ఓకే, అది ఇంటర్పర్సనల్ అవుతుంది. వాట్ థర్డ్ ఇది ట్రాన్స్పర్సనల్. ట్రాన్స్పర్సనల్ అంటే ఏంటి అంటే నేచర్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు. దీనికి మనకు స్వాతంత్రం వచ్చింది, దానికి ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. స్వాతంత్రం అనే కాన్సెప్ట్కి మనం హ్యాపీనెస్ ఫీల్ అవుతాం అన్నమాట. సో జస్ట్ మాటల్లో చెప్పడం కాదు హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్ అంటే మాటల్లో చెప్పేసి నేను ఊరికే అయిపోతాను, అది కాదు. మాటల్లో కన్నా కూడా ఫీలింగ్ లోపల నుంచి, ఆ హార్ట్లో నుంచి ఆ ఫీలింగ్ రావాలి. ఆ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ అండి, వెరీ మచ్, నేటి ఎంత బాగుందంటే, ఎంత హాయిగా అనిపించిందంటే, నాకు ఒక చిన్న ఆర్ట్ వర్క్ ఏదో చూశారు, చాలా బాగా అనిపించింది, చాలా బాగుందండి. ఓకే, ఫీలింగ్ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. గ్రాటిట్యూడ్ వల్ల ఉపయోగాలు ఏంటండి? గ్రాటిట్యూడ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనిషికి 3 బాడీస్ ఉంటాయి. ఓకే, ఒకటి ఫిజికల్ బాడీ, ఒకటి మెంటల్ బాడీ, ఒకటి ఎమోషనల్ అండ్ సోషల్ బాడీ అని చెప్పేసి. ఓకే, ఫిజికల్ బాడీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, రిలాక్స్ అవుతాము. మెంటల్గా ఏమవుతుందంటే మీకు యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, నెగటివ్ థింగ్స్ని చూసి నెగటివ్ రెన్యుయేషన్ అవుతుంది. ఓకే, నెగటివ్ రూమినేషన్ తగ్గుతుంది, డిప్రెషన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. మంచి హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల హ్యాపీనెస్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్గా తయారవుతారు. అంటే యూ ఫీల్ వెరీ లైటర్, చాలా లైట్గా ఫీల్ అవుతారు, హెవీగా ఫీల్ అవ్వకోకుండా. మూడోది ఎమోషనల్గా ఏమవుతుంది అంటే రిలేషన్షిప్స్ కావచ్చు, తర్వాత ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ అతను చేసిన వర్క్ని జస్ట్ అప్రిషియేట్ చేయడం, అంటే గుడ్నెస్, గ్రాటిట్యూడ్ని చూపించడం. ఏదో 100 రూపీస్ ఇచ్చాడు, థ్యాంక్ యూ అండి, కరెక్ట్ టైంకి వచ్చి నాకు 100 రూపీస్ ఇచ్చాడు, థ్యాంక్ యూ చెప్తే మీ రిలేషన్షిప్ ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది ఆ రిలేషన్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. ఇలా ఎంతోమందికి ఇచ్చి ఉంటాడు, బట్ మిమ్మల్నే గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకు అంటే గ్రాటిట్యూడ్ మీరు చూపించండి విధానం. ఓకే, దానివల్ల మీ ఫిజికల్ బాడీ, మీ మెంటల్ బాడీ, మీ ఎమోషనల్ బాడీ బాగుంటుంది. దానివల్ల ఏదో పాజిటివ్ థాట్స్లోనే ఉండడం వల్ల మనకు పాజిటివ్ థింకింగ్ వస్తుంది,
పాజిటివ్ వైపు మనం వెళ్తాం. ఓకే, నెగిటివ్ వైపునే చూసి చూసి వెళ్ళకుండా పాజిటివ్గా మనం ఏదన్నా ఒక స్టెప్ తీసుకోవడానికి కావచ్చు, మన లైఫ్ మనం హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. టైమింగ్ ఏంటి? ప్రాక్టీస్ చేయడానికి టైమింగ్ ఏంటి? టైమింగ్ అనేది మార్నింగ్ లేవగానే వితిన్ 1 అవర్ లోపల అండ్ రాత్రి పడుకునే ముందు, ఓకే, 1 అవర్ ముందు లోపల గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలండి? ఒక జర్నల్ పెట్టుకోవాలి, అంటే ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసుకోవాలి. దానిలో ప్రతిరోజు అట్లీస్ట్ 3 నుంచి 5 థింగ్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, క్రియేచర్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, 3 నుంచి 5 పాయింట్స్ రాయాలి. నేను గ్రాటిట్యూడ్ ఎవరికి చూపించాలన్నా, మీరు కృతజ్ఞత దేనికి? ఒక ఐస్ క్రీమ్ తిన్నాను, టేస్ట్ చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది టేస్ట్. ఈ సమ్మర్కి కూల్ వచ్చేసింది నాకు, ఐస్ క్రీమ్ తినగానే చాలా కూల్ అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్. ఐస్ క్రీమ్ చేసిన వానికి కృతజ్ఞత చెప్పుకోవచ్చు. వాడు మన ముందు ఉండాల్సిన పని ఏం లేదు, అతను మన ముందు ఉండాల్సిన పని లేదు, మనం జస్ట్ మెంటల్గా మనం చెప్తే చాలు. ఓకే, ఆ కూల్నెస్, బాడీ కూల్ అయిన దానికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పవచ్చు. ఓకేనా, అలాగా. సో ఇది ఒక 45 days ఎవ్రీ డే 3 నుంచి 5 థింగ్స్ రాయాలి. రిపీట్ కాకూడదు. సో రిపీట్ కానప్పుడు ఏమవుతుంది అంటే మన మనసు వెతుకుతుంది ఈ గ్రాటిట్యూడ్, పాజిటివ్ థింగ్స్ని వెతకడం వల్ల ఏమవుతుందంటే మీరు పాజిటివ్ థింగ్స్ని చూడడం అలవాటు చేసుకుంటారు. పాజిటివ్ థింగ్స్ని చూడడం వల్ల ఈ నెగటివ్ రూమినేషన్, నెగటివ్ థింగ్స్ని గమనించడం తగ్గుతుంది, పాజిటివ్ థింగ్స్ని గమనించడం పెరుగుతుంది. అప్పుడు ఎవ్రీవన్ విల్ బీ హ్యాపీ. ఓకే, బుక్ మెయింటైన్ చేయండి, అన్నీ రాయండి, ఎవ్రీ డే పాయింటర్స్ అట్లీస్ట్ 3 to 5 పాయింట్స్ రాయండి అండ్ మేక్ ఇట్ హ్యాబిట్. ఒక హ్యాబిట్ లాగా, ఒక అలవాటు లాగా దీన్ని తీసుకుంటూ వెళ్ళి గ్రాటిట్యూడ్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.